శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, వ్యాస ప్రోక్త భాగవతం చెప్పుకుంటున్నాం. 12 స్కందాలు గల ఈ భాగవతంలో మనం నిన్నటి వరకు 2 స్కందాలు పూర్తి చేసి 3వ స్కందంలో 34 భాగాలు చెప్పుకున్నాం. 34 భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఈ రోజున 35వ భాగం చెప్పుకుందాం. ముందుగా వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మైత్రేయుడు విదురుడితో ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. స్వయంభువు తన భార్య అయిన శతరూపతో కూడా బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాడు. వినయంతో తల వంచుకొని చేతులు జోడించి ప్రీతిపూర్వకంగా ఇలా అన్నాడు. ఓ కమలగర్భ, ఈ విశ్వంలోని సర్వప్రాణులను పుట్టించడానికి, పోషించడానికి, సంహరించడానికి కారణభూతుడైన వాడు నువ్వే. మేము ఏ పనులు చేయవలసి ఉన్నదో ఆ పనుల్ని మాకు ఆజ్ఞాపించు. ఎలాంటి పని చేస్తే నీకు అత్యంతమైన సంతోషం కలుగుతుందో ఆ పని చేస్తాం. భక్తిగా తండ్రికి సేవ చేసిన తనయుడు ఈ లోకంలోనే కాదు, పైలోకాల్లో కూడా అఖండమైన యశస్సు ఆర్జిస్తాడు. అందరి అభిమానానికి పాత్రుడవుతాడు. కాబట్టి అటువంటి మంచి పనేదో మాకు చెప్పు. ఇలా పలికిన స్వయంభువుని మృదు మధుర వాక్యాలకి చతుర్ముఖుడు మనసులో చాలా సంతోషించాడు. అంతరంగంలో అనురాగం పొంగి పొర్లుతూ ఉండగా తన ప్రియ నందనుడితో అన్నాడు, నాయనా, కన్న తండ్రి ఆజ్ఞను శిరసా వహించి తనకు తగిన పని అని ఏ పని చెబితే దాన్ని తన శక్తియుక్తులకు వెనుదాయకుండా దక్షతతో తక్షణం చేయటం, అది శ్రీహరి పాద సేవ చేయటంతో సమానమవుతుంది. అంటే తండ్రి చెప్పిన పని చేయడం అనేది శ్రీహరి సేవ చేయడం వంటిది. తండ్రి ఆజ్ఞానుసారం ప్రజలను పాలించడం కూడా తనయుడు తన తండ్రికి సేవ చేయడం కిందకే వస్తుంది. పుణ్యమూర్తి అయిన ఓ స్వయంభువా, యజ్ఞపురుషుడు, పరమపురుషుడు, సమస్త లోకాలయందు వ్యాపించినవాడు, హృషికేశుడు, కేశవుడు, పద్మాక్షుడు అయిన శ్రీ మహావిష్ణువుని గురించి అపారమైన భక్తితో యజ్ఞాలు చేయి. అలా చేస్తే ఆ కమలకాంతుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఆ దేవుడు సంతోషిస్తే లోకాలన్నీ తృప్తి పొందుతాయి. అందుకని నువ్వు యజ్ఞాలని ఆచరించు. పవిత్రమైన చిత్తశుద్ధి గల భక్తితో, పరమేశ్వరార్పణ బుద్ధితో యజ్ఞ కార్యాలు చేయాలి. ఆ విధంగా కాకుండా స్వార్థ బుద్ధితో కనుక చేస్తే వరి పొట్టును దంచి బియ్యం రాలేదని ఖేదపడేవారి అవుతారు వాళ్ళు. అందువల్ల ధననాశమే కానీ లవలేశం లాభం కూడా ఉండదు. హరి పరాంగుకులు తాము ఆశించిన మోక్ష ఫలాన్ని అందుకోలేరు. కాబట్టి కుమారా, పాపాలనే తీగలకు కొడవలి వంటి వాడవై నువ్వు నిర్వికారుడైన సర్వేశ్వరుని గురించి యజ్ఞం చేయాలని భావించు. నీ భావన సత్యస్వరూపమై శుభప్రదం అవుతుంది. నువ్వు నీ కుమారులు సంతోషంతో భూభారం వహించండి. నిర్మలమైన ధర్మ మార్గంలో సజ్జనులైన ప్రజలను పరిపాలిస్తూ ఉండండి. అప్పుడు ఆ స్వయంభువుడు అన్నాడు తండ్రితో, నీ ఆజ్ఞ శిరసావహిస్తున్నాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను. అయితే నాకు నా కుమారులకు నివసించడానికి తగిన చోటు ఎక్కడా నాకు కనపడటం లేదు అన్నాడు. ఈ సృష్టిలో అఖిల జంతుజాలానికి ఆధారభూతమైన భూమి ఇప్పుడు మహాసముద్ర మధ్యంలో మునిగి ఉంది. అందువల్ల మాకు ఉండటానికి చోటు కనిపించడం లేదు. ఓ దేవా, ఇప్పుడు భూమిని ఉద్ధరించే ఉపాయం ఆలోచించు, నన్ను అనుగ్రహించు అని స్వయంభువుడు పలకడంతో బ్రహ్మదేవుడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు. సకల ప్రాణులకు నివాస స్థానమైన ఈ ప్రళయకాలమునందు గల నీళ్ల నడుమ మునిగిపోయి ఉన్న భూమండలాన్ని పైకి తీసుకుని రావటం ఏ విధానం వల్ల, అలానే నిలపడానికి ఏ విధానం ఆచరిస్తే మంచిది? మొదట లోకాలను సృష్టించేటప్పుడు ముందుగా నీళ్లను పుట్టించాను నేను. సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండగా తర్వాత భూమిని సృష్టించాను. ఆ భూమి ఇప్పుడు నీటిచే ముంచివేయబడి
జల మధ్యంలో మునిగి పాతాళ మధ్యంలో చేరింది. దాన్ని ఏ విధంగా యథాస్థితికి తీసుకొని వచ్చేది అని మనసులో అనుకొని బ్రహ్మదేవుడు నేనైతే ఈ భూమిని ఉద్ధరించలేను, శ్రీహరి భగవానుడి యొక్క సంకల్ప మాత్రం చేతనే ఆయనకి పుత్రుడై నేను జన్మించాను, ఆయనే నాకు ఇప్పుడు శరణ్యం అని తలపోసి సర్వంతర్యామి పురుషోత్తముడు పుండరీక లోచనుడు అయిన లక్ష్మీ వల్లభుణ్ణి ఒకసారి తలచుకున్నాడు. వెంటనే అతని ముక్కు నుండి యజ్ఞవరాహమూర్తి బొటనవేలంత పరిమాణంలో జన్మించాడు. ఆకాశానికి ఎగిరింది అది. ఆకాశంలో ఉన్న వరాహం వైపు, వరాహం అంటే పంది, బ్రహ్మ తేలిపారు. ఎంత అది బొటనవేలంత ప్రమాణమేట. బ్రహ్మ ముక్కులోంచి బయటకు వచ్చాట. ఈయన తలుచుకోగానే ఆ వరాహ రూపంలో, బుల్లి వరాహ రూపంలో అలా పైకి ఎగిరిపోయింది అది బ్రహ్మ ముక్కులో నుంచి వచ్చి. అప్పుడు అది చూస్తూ ఉండగానే పెద్ద ఏనుగంత అయిపోయింది. అప్పుడు ప్రజల్ని సృష్టించడం కోసం నియమింపబడ్డ మరీచి మొదలైన మునులు, మనువు కుమారులు యజ్ఞవరాహాన్ని చూశారు. ఎంత ఆశ్చర్యం! నాసికారంధ్రం నుండి వెలువడ్డ వేలుడు బాలవరాహం క్షణంలోనే పెద్ద ఏనుగంతై మహాపర్వతంత అయింది. ఇలాంటి విచిత్రం ఎక్కడైనా ఉందా అని తమలో తాము తర్కించుకున్నారు. బ్రహ్మదేవుడు ఎంతో సంతోషంగా ఇలా అన్నాడు, నా మనసు ఇలా అనుకున్నాడు మనసులో, నా మనస్సులో గల దుఃఖభారాన్ని దూరం చేయటం కోసం దేవాది దేవుడైన ఆ రాజీవాక్షుడు ఈ విధంగా యజ్ఞవరాహ రూపం ధరించాడు. ఇది ఎంత వింతైన విషయం అనుకుంటూ బ్రహ్మదేవుడు అలా భావిస్తూ ఉండగానే యజ్ఞవరాహమూర్తి అయిన ఆ దేవతా చక్రవర్తి ప్రళయకాలంలోని మేఘ సమూహాలు భయంకరంగా గర్జించినట్లు విజృంభించి దిక్కులు పిక్కటిల్లే విధంగా గంభీరంగా గర్జించగా ఆ సమయంలో నాయనా విదురా, మైత్రేయుడు చెప్తున్నాడు ఇదంతా, ఆ ఘన గంభీర ధ్వని విని బ్రహ్మదేవుడు ముళ్ళు అపారమైన ఆనందాన్ని పొందారయ్యా. అప్పుడు ఆ కుహనావరాహమూర్తి గావించిన ఝర్ఝరా రావానికి అంటే గుర్రుమనే శబ్దానికి